6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తు, సింహం లాంటి నడుము, విశాలమైన ఛాతి. నా నవలా నాయకుడు ఇంకెప్పటికొస్తాడో, నా నిరీక్షణ ఎప్పటికి ఫలిస్తుందో. అడుగు నా నాయకుడు. ఎందుకురా కెళ్ళమంటే అమ్మో ఇది కలకాదు నిజమే గురు. జిలేలేనా వారిని ఇది ఊరేనా? Where is MD? ఇన్సైడ్. Okay, come on. ఒక్క ముద్దెట్టుకుంటే చాలు నా జన్మ తరించినట్టే. ఒక్క కిస్ ఇచ్చిందంటే చాలు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోను. ఏం కరెక్ట్ గా చెప్పారా? మీలో ఎవరెవరికి నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. మీలో ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్ స్టాప్, బట్ ఓన్లీ వన్ కండిషన్. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్? yes, you should not touch while kissing me. Oh shit. ఏంటలా బిక్కమొహాలేశారు? మీ వల్ల కదా? ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా, నేనున్నానే. ఏ ఊరి ఫేస్ బాబు మందే? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా. పెట్టుకోలేకపోతే? వెరీ సింపుల్. గురుడు ఓడిపోతే నువ్వు గురుని ముద్దు పెట్టుకో, నువ్వు ఓడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నార్మీ బే. ఇదిగో, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ గా ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థాంక్యూ. కాదు బే. డన్ డన్. 1 minute. ఇదిగో ఆ క్యాసెట్ పెట్టు. దాన్ని ముద్దు పెట్టుకుంటే నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎలా అవుతుంది? దానికి నాకు సంబంధం ఏంటి? అంటే దానికి నీకు సంబంధం ఏం లేదా? లేదు. అప్పుడు దాన్ని నేనేం చేసినా నీకు అభ్యంతరం లేదా? లేదు. థ్యాంక్ యూ. దేనికి? అది నా బొమ్మ కాబట్టి. అంటే దానికి నీకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోపోతే నాకేస్తా. ఒప్పుకున్నాను, ఒప్పుకున్నాను. Kiss him! Kiss him! Kiss him! Kiss him! Kiss him! Kiss him! జిలేలే. బాయ్ గారు ఈ జాతకు కన్నారు ఊరకు కా ఉందేటండి. నోర్ము చికెన్ పకోడీ ఇంకా తయారవలేదు, అందాక ఇడ్లీ తినరా ఇరు బాబు. ఎందుకు తిందో? నీకు దానికి పనే ఉంది కనుక దోశలు వేసి వేసి చెయ్యి పెనం రెండు అరిగిపోతున్నాయి. కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు. కుక్కలే నక్కలే తెగపోసం చేస్తున్నాడు. చేస్తాను కూడా చిచ్చే దోశ దోశ ఏమంటే దోశ ఏమిట్రా? నువ్వు దోశేమన్నావా తోసేమన్నావు అనుకున్నాను రా. సరే ఆ దోశ 2 నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్ గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. అలా అలా ఎవరా? నేనే. ఆ రంగబాబు చెప్పరా. నీతో కాసేపు మాట్లాడాలరా. పసలపూడి లోకల్ దగ్గరకు వచ్చేసాయి. మాడిపోయిన పెసరెట్ల ఫేస్ ఏంట్రా అలా ఉంది? ఏమైంది? అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా. జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణ్ రావు గారికి. ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటారని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడ్రా. ఈ ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకు అంత బాధ? ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణ్ రావు గారే. ఆడి బ్యాంక్ అకౌంట్లో కోట్లు, ఆడి కొడుకు వేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లో గాలి తీసిన ఈజీగా తీసి పడేస్తాడా? ఎంత అన్యాయం రా ఇది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది. డోంట్ వర్రీ.
హాయ్ డాడ్. హాయ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ ఆడడానికండి. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిరా పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రేయ్, వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు, బట్ ఐ డి నాట్ లైక్ దెమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగ్రో ఉండాలా, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడో ఉండాలా. హీరోర్ బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటీశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యూఎస్ రిటర్న్ ని అల్లుడుగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా. వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమోరా. మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెంటనే రాజారావు గారు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు పావుకప్పు బూస్ట్ 2 స్పూన్లు పందార దాన్ని వెయిట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్డ్ జైలు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే కళ్ళు తిరుగుతున్నారా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు రా బాబు. 1 2 3 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు. ఈ చెట్టు ఆకులను ఎప్పుడు లెక్కడరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుగళ్ళ నేను కూడా తలకిందలుగా తపస్సు చేయాలండి. కాదు, పోనీ ఆ పెసదగళ్ళ నేను కూడా 100 గుంజులు తీయాలండి. గుంజిళ్ళు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి దిగాలి. ఒరే అశోక్, నువ్వు పోయి నన్ను వంటోడు చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం వంటోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఒరే పోలో, ఎంత హుషారు. నాన్నగారికి దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే, నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు. నీకు త్వరలోనే పని వేరు చక్కెర బిరుద్దారు అనుకుంటున్నా. దయ బాబా. నగనగానే మొదలెడితే అందాల బొమ్మరు, ఆ గట్టి మేళం కొడితే పుట్టిందిరో, ఆ చెక్కిలి చక్కెర నవ్వుతూ విరిసే గడపల్లు, పరిణయమే పరిచయమయ్యను పుత్తిళ్లలో. ఒసే సావిత్రి, ఈ పెళ్లి నగల్లో ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టి తగిలేటట్టుంది. అక్క పెళ్లికి నీ సింగారం ఏంటే? విడ్డూరం, ఇది మరీ బాగుంది. దీని తర్వాత నా పెళ్లి కదా, ఊరికే టెస్ట్ చేస్తున్నా. తింగర్ దానా, తింగర్ మాట్లాపి నగల్తి. పూజకి టైం అవుతుంది. అదేంటి బావా ఎల్లరికో అన్నారు, నువ్వు బట్టలు సర్దుకుంటున్నావేంటి? ఓహో, హనీమూన్ కా? విడ్డూరం, ఈ టైంలో ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. ఇదిగో ఆ పెళ్లి కొడుకుని చూసావా? నువ్వు చేసుకోబోయేవాడు కదా, నేను చూస్తే బాగోదని చూడలేదు. నా ఉద్దేశం ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసావా అని. ఎలా ఉన్నా పర్లేదమ్మా, పెళ్లి కదా. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. సరే నేను వెళ్తున్నాను. హే, నిజంగా వెళ్ళిపోతున్నావా? హా. ఒట్టు? హా, అయినా ఎందుకు? ఏం లేదు, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళకెటు దిక్కు తోచదు కదా. అయితే అతనితో నా పెళ్లి చేసేస్తానని. ఏయ్, పోయి పోయి వాటిని చేసుకుంటావా? ఎవరైతే ఏంటి, నాకు పెళ్లి ఇంపార్టెంట్. కర్మ. హే, అటొద్దు, బాబాయ్ ఉన్నాడు, ఇటు ఇటు. మొక్కలు తేడా కనబడుతుందండి. ఇవన్నీ ఏం కాదులే, ఆటలు కలిసిపోతాయి. కానివ్వండి. ఏమైంది వదినా? మీ అన్నయ్యని చూసావా? కూతురు పెళ్లి పెట్టుకొని ఎలా ప్యాకాట్ ఆడుకుంటున్నారో. ఆయన ఏదో సరదాగా ఆడుకుంటున్నట్లే, నువ్వేం కంగారు పడుకు, అంతా నేను చూసుకుంటాను. అన్నట్టు గౌరీ పూజ టైం అవుతుంది, అమ్మాయి రెడీనా? నేను చూడలేదు, చూస్తాను. షో కౌంట్.
కాబట్టి సరిపోయింది. కనీసం దీనికున్న ఇంకిత జ్ఞానం కూడా లేదు నీకు. నగలు చాలా బరువుగా ఉన్నాయా బామ్మ? అది కూడా మొయ్యలేవా? అక్కెక్కడే? ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అక్క పారిపోయిందే. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, గౌరీ పూజకి టైం అవుతుంది, ఇంకా లేట్ ఏంటి? త్వరగా రండి. ఇంకా లేట్ అంటావు ఏంట్రావు? పెద్దది మన ఇంటి బరువు అంతా తీసి పారిపోయింది. అంతా మన ప్లానే. ఆయనకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం కాదు వదినా. అదేమిట్రా, అది పారిపోతే దీన్ని ఎవరు చేసుకుంటారు? నాకేమైందే? ఏమైంది అంటే పారిపోయిందని చెల్లి నిన్నెవరు చేసుకుంటారు? అంటే అది వెళ్ళిపోతే ఇంకా నా పెళ్లి కూడా అవదా? ఈ జన్మలో జరగదు. అన్నయ్యకి వినపడుతుంది, అరవద్దు. బాబాయ్, అదెక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుందంటే నేను ఎంత దూరం వెళ్ళటానికైనా రెడీ. అన్నయ్యకి తెలిసే ముందే కామ్గా రా. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ ప్లీజ్ బాబాయ్. దీని పెళ్ళైపోయింది, ఇంకా నా లైఫ్ క్లియర్.